హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒక పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్ చేసేందుకు ఖైదీలాగా జైలు లోపలికి వెళ్తాడు. కానీ ఆ పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్ ని బంద్ చేసి క్రిమినల్ ఫ్రెండ్ కి క్లోజ్ అవుతాడు. పోలీసులు ఏ పని మీద అయితే ఇతన్ని లోపలికి పంపారో ఆ పని సక్సెస్ అవుతుందా లేదా ఇప్పుడు చూద్దాం. ద మెర్సిలెస్ మూవీ 2017 లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 6.7 out of 10. ఇక ఈ మూవీలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో మీరే లెక్క పెట్టలేరు, అలా ఉంటుంది మూవీ. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక వ్యక్తిని చూపిస్తారు. పేరు హ్యాన్. హ్యాన్ తన గ్యాంగ్ తో జైలు బయట ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జైలు నుండి మన మూవీ హీరో ఎంట్రీ ఇస్తాడు. పేరు జాన్. హీరోని హ్యాన్ కార్ లో ఎక్కించుకొని తన బాస్ ని మీట్ అయ్యేందుకు తీసుకెళ్తాడు. ఈ డే గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే సీన్స్ అన్ని ఈ డే నుండి ముందుకు అండ్ వెనక్కి జరిగిన అండ్ జరగబోయేవి మనకు సినిమాలో చూపిస్తారు. హీరో హ్యాన్ బాస్ ని కలుస్తాడు. హ్యాన్ బాస్ పేరు మిస్టర్ కో. ఓషన్ ఫిషరీస్ అనే కంపెనీకి ఓనర్. కానీ ఈ పేరు వెనుక డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. అప్పుడే అక్కడికి పోలీస్ చీఫ్ అయిన చాయ్ వచ్చి మిస్టర్ కో కి ఇంకా గ్యాంగ్ కి వెంటనే స్మగ్లింగ్ బంద్ చేయాలి, లేకుంటే త్వరలోనే మిమ్మల్ని అందరినీ బొక్కలో వేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. కొత్తగా వచ్చిన హీరో కూడా మిస్టర్ కో బిజినెస్ లో మెంబర్ గా జాయిన్ అవుతాడు. కట్ చేస్తే మనకు 3 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. పెట్టి కేసు కింద హ్యాన్ జైలుకు వెళ్ళుంటాడు. హ్యాన్ పేరు చెప్తే చాలు మిగతా ఖైదీలు సుస్సు పోసుకుంటారు. జైలు మొత్తం హ్యాన్ దే రాజ్యం. సిగరెట్లని దొంగతనంగా లోపల తెచ్చి సప్లై చేస్తుంటాడు మనోడు. పోలీసులకి లంచం ఇస్తూ వాళ్ళని మేనేజ్ చేయగల సత్తా ఉన్నాడు. జైల్లో నెలకు ఒకసారి చెంప పగలగొట్టే పోటీ ఉంటుంది. ఇద్దరు నిల్చొని ఒకరినొకరు చెంపలు పగలగొట్టుకోవాలి. లాస్ట్ కి ఎవడైతే విత్ స్టాండ్ గా ఉంటాడో వాడే విన్నర్. జైల్లో స్ట్రాంగెస్ట్ అయిన ఒక ఖైదీకి పోటీగా అప్పుడే కొత్తగా జైల్లోకి వచ్చిన హీరో దిగుతాడు. అప్పుడే హ్యాన్ కి ఇంకా హీరోకి పరిచయం ఏర్పడుతుంది. ఈ పోటీలో హీరోయే గెలుస్తాడు. ఇంకా అందరి కళ్ళు హీరో మీద పడతాయి. వీడేదో మనకు పనికొచ్చేలాగా ఉన్నాడని చెప్పి హ్యాన్ హీరోతో స్నేహం చేయడం మొదలు పెడతాడు. 1 year తర్వాత జైలు లోపలికి ఇంకో గ్యాంగ్ లీడర్ అయిన కిమ్ వస్తాడు. హ్యాన్ కి కిమ్ కి పోటీలాగా ఉంటది. ఇద్దరికి జైల్లో గ్యాంగ్స్ ఉంటాయి. సిగరెట్ బిజినెస్ ని ఎవరు నడిపితే వాళ్ళే జైల్లో బాస్ అనమాట. గొడవలు ఎందుకులే అని చెప్పి హ్యాన్ కిమ్ దగ్గరికి వెళ్లి ఒక ప్రపోజల్ ని ముందు పెడతాడు. గొడవలు వద్దు, తల్లి బిడ్డ న్యాయం, పోటీ లేకుండా ఇద్దరం సిగరెట్ బిజినెస్ ని పంచుకుందాం అని అంటాడు. దానికి కిమ్ ఒప్పుకోడు. దొబ్బేరా అని తిట్టి పంపించేస్తాడు. రెగ్యులర్ గా జైలు వార్డెన్ హ్యాన్ ఇచ్చిన లంచం తీసుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు కిమ్ వచ్చి హ్యాన్ కంటే ఎక్కువ లంచం ఇవ్వడం వల్ల అతను ప్లేట్ మార్చేస్తాడు. హ్యాన్ గ్యాంగ్ లో ఒకడిని వార్డెన్ పిచ్చ కొట్టుడు కొడతాడు. ఈ విషయం తెలుసుకున్న హ్యాన్ వెళ్లి వార్డెన్ మీద చేయి చేసుకుంటాడు. ఇంకేముంది, హ్యాన్ ని 4 తన్ని నెల రోజుల పాటు ఐసోలేషన్ సెల్ లో పడేస్తారు. కట్ చేస్తే జైల్లో ఎలక్షన్స్ ఫినిష్ అయ్యి కిమ్మే ప్రెసిడెంట్ అవుతాడు. ఖైదీలకి కిమ్ బాస్ అవుతాడు. ఇక సిగరెట్ బిజినెస్ తో కిమ్ పెద్దోడు అవుతాడు. కానీ కిమ్ కి హ్యాన్ మీద కోపం అప్పుడే చల్లారదు. తన గ్యాంగ్ లో ఒకడిని పంపి హ్యాన్ ని చంపమని చెప్తాడు. ఇప్పుడే హీరో హ్యాన్ ని సేవ్ చేస్తాడు. సో ఇక హ్యాన్ కి హీరో అంటే ఫుల్ నమ్మకం ఏర్పడుతుంది. కిమ్ ఆల్రెడీ నన్ను ఓడగొట్టిండు, ఇంకా నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడని హ్యాన్ ఆలోచిస్తాడు. ఇప్పుడే హీరో ఒక బ్రిలియంట్ ఐడియా ఆలోచిస్తాడు. హ్యాన్ సెల్ లో సిగరెట్లని ఫొటోస్ తీసి, అంటే హ్యాన్ కి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఆబ్వియస్లీ జైల్లో ఇంకా దొంగ ఫోన్ వాడుతుంటాడు. ఆ ఫోన్ తోనే సిగరెట్లని ఫొటోస్ తీసి జైల్ వార్డెన్ కి చూపిస్తాడు. ఈ పిక్స్ ని బయటకు వదిలితే జైలు లోపలికి అక్రమంగా సిగరెట్ సప్లై కి పర్మిషన్ ఇచ్చిన వార్డెన్ మీద వేటు పడుతుంది. సో ఇక ఈ మ్యాటర్ బయట పెట్టకుండా ఉండేందుకు వార్డెన్ సపోర్ట్ హ్యాన్ గ్యాంగ్ కి ఉండాలని చెప్పి షరత్ పెడతాడు హీరో. సరే అని వార్డెన్ హ్యాన్ కి సపోర్ట్ చేస్తాడు. కట్ చేస్తే హీరో ఇంకా హ్యాన్ గ్యాంగ్ కిమ్ ని ఇంకా అతని గ్యాంగ్ ని ఫుల్ గా కొట్టి బంధిస్తారు. ఒరేయ్, నువ్వు నన్ను చంపేంత పెద్ద తప్పు నేనేం చేశాను రా అని చెప్పి హ్యాన్ కిమ్ ని అడుగుతాడు. అప్పుడే కిమ్ అసలు నిజం బయట పెడతాడు. హ్యాన్ ఎవరి దగ్గర అయితే 20 ఏళ్లు నమ్మకంగా పనిచేస్తున్నాడో అతనే బాస్ మిస్టర్ కో. మిస్టర్ కో హ్యాన్ ని చంపమని ఇప్పుడు కిమ్ కి సుపారీ ఇచ్చుంటాడు. హ్యాన్ మాఫియా బిజినెస్ లో అంచెలంచెలుగా ఎదుగుతుంటాడు. రాను మిస్టర్ కో కి రెస్పెక్ట్ ఇవ్వడం హ్యాన్ మానేస్తాడు. హ్యాన్ చెప్పిన పని చేస్తలేడు. ఇలాగే వీడు కంటిన్యూ అవుతే తననే లేపేసే ప్రమాదం ఉందని చెప్పి మిస్టర్ కో హ్యాన్ ని చంపించాలని చూస్తాడు. కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్న హ్యాన్ షాక్ అయిపోతాడు. బాసే తన సర్వస్వం అనుకున్న హ్యాన్ కి ఇది గట్టి ఎదురు దెబ్బే. ఇక ఇప్పుడు కిమ్ ని హ్యాన్ చంపేస్తాడు. బాస్ ని ఎలా పడగొట్టాలని హ్యాన్ ఆలోచిస్తాడు. ఇప్పుడే హీరో హ్యాన్ తో నేను కూడా నీ బిజినెస్ లో జాయిన్ అవుతా, మన ఇద్దరం కలిసి నీ బాస్ ని వేసేద్దాం అంటాడు. ఆల్రెడీ హ్యాన్ ని హీరో ఒక అటాక్ నుండి సేవ్ చేస్తాడు. దాంతో హ్యాన్ హీరోకి రుణపడి ఉంటాడు. కానీ అప్పుడే హీరోకి ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది. తన తల్లి యాక్సిడెంట్ లో చనిపోయిందని న్యూస్ వస్తుంది. ఇక హీరో తట్టుకోలేకపోతాడు. జైలు నుండి పారిపోదామని ట్రై చేస్తాడు. కానీ హ్యాన్ హీరోని ఆపుతాడు. అనాథైన హ్యాన్ హీరోని ఓదారుస్తాడు. కానీ మూర్ఖంగా ఆలోచించిన హీరో, నీకేం తెలుసురా పేరెంట్స్ విలువ, నువ్వు అనాథ కదా అని హీరో అంటూ హ్యాన్ తో ఫైట్
ఫైట్ కి దిగుతాడు. హ్యానే హీరోని ఎక్కువ కుమ్మేసి పడుకోబెడతాడు. కట్ చేస్తే హీరో తన తల్లి ఫ్యూనరల్ జరిపేందుకు హ్యాన్ వార్డెన్ కి లంచం ఇస్తాడు. అండ్ ఖర్చులన్నీ కూడా హ్యానే భరిస్తాడు. దీంతో హీరోకి హ్యాన్ మంచితనం గురించి తెలిసి సారీ చెప్తాడు. ఇప్పుడే హ్యాన్ తన లైఫ్ స్టోరీని హీరోకి చెప్తాడు. చిన్నప్పుడు హ్యాన్ తండ్రి రోజు తాగొచ్చి తల్లిని ఇంకా హ్యాన్ ని కొట్టేవాడు. ఈ టార్చర్ ని భరించలేని హ్యాన్ తల్లి అన్నంలో విషం కలిపి ముగ్గురికి ఇస్తుంది. హ్యాన్ ఇది ముందుగా పసిగట్టి రైస్ తినడు. తన పేరెంట్స్ అది తిని చనిపోతారు. అందుకే హ్యాన్ ఎవరిని అంత తొందరగా నమ్మడని చెప్పి ఫ్లాష్ బ్యాక్ ని ముగిస్తాడు. ఇక ఇది విన్న హీరో తన ఒరిజినల్ ఐడెంటిటీని హ్యాన్ కి రివీల్ చేస్తాడు. హీరో అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా వచ్చిన ఒక పోలీస్. ఇప్పుడే హీరో ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. డ్రగ్స్ మాఫియా బిజినెస్ చేస్తున్న మిస్టర్ కో డేంజరస్ క్రిమినల్ అయిన రష్యన్ డాన్ గ్రెగర్ తో ఫ్యూచర్ లో ఒక పెద్ద డీల్ చేయబోతున్నాడని పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. దీని వల్ల నీటి జీవాలు కలుషితంతో చనిపోయే ప్రమాదం ఉంది. అండ్ ఈ డ్రగ్స్ వల్ల యూత్ లైఫ్స్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది. అందుకే పోలీసులు మిస్టర్ కో కేస్ ని ఒక హై ప్రొఫైల్ కేసు లాగా ట్రీట్ చేస్తారు. ఇది నార్మల్ రూట్ లో వెళ్తే వర్కౌట్ అవుదని చెప్పి పోలీస్ చీఫ్ అండర్ కవర్ ఆపరేషన్ కోసం హీరోని సెలెక్ట్ చేస్తుంది. జైల్లో ఉన్న మిస్టర్ కో రైట్ హ్యాండ్ అయిన హ్యాన్ ని ఫ్రెండ్ గా చేసుకుని గ్యాంగ్ లో చేరాలి. ఇన్ఫర్మేషన్ ని తెలుసుకొని పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసులు మిస్టర్ కోని అండ్ అతని గ్యాంగ్ ని ఎవిడెన్స్ తో పట్టుకొని జైల్లో వేయాలి. ఇది మొత్తం ఆపరేషన్. ఈ ఆపరేషన్ ని చేసేందుకు మొదట్లో హీరో ఒప్పుకోడు. కానీ కిడ్నీ ఫెయిల్ తో బాధపడుతున్న హీరో తల్లి మెడికల్ బిల్స్ ని మేమే భరిస్తాం అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యేట్టు చేస్తామని చీఫ్ మాటిస్తుంది. దీంతో ఇంకా హీరో జైల్లోకి అండర్ కవర్ ఆపరేషన్ చేసేందుకు సిద్ధం అవుతాడు. అలా హీరో జైలుకి వస్తాడు అండ్ స్క్రిప్ట్ ప్రకారం హీరో హ్యాన్ తో స్నేహం చేస్తాడు. ఇది మొత్తం హీరో బ్యాక్ స్టోరీ. యాక్చువల్ గా హీరో తన తల్లి కోసమే అండర్ కవర్ ఆపరేషన్ ని చేస్తాడు. కానీ ఇప్పుడు ఆమె ప్రాణాలతో లేదు. మాట ఇచ్చిన చీఫ్ తన తల్లిని సేవ్ చేయలేకపోయింది. కానీ రీసెంట్ గా పరిచయమైన హ్యాన్ తన తల్లిని చివరి చూపు చూసేట్టు చేస్తాడు. సో ఆబ్వియస్లీ హీరో ఇప్పుడు హ్యాన్ ని ఫుల్ గా ట్రస్ట్ చేస్తాడు. హీరో హ్యాన్ ఇద్దరు కలిసిపోతారు. ఇద్దరు కలిసి ఇప్పుడు జైలు నుండి రిలీజ్ అయ్యి హీరోకి వెన్నుపోటు పొడిచిన పోలీస్ చీఫ్ ని అండ్ హ్యాన్ కి వెన్నుపోటు పొడిచిన మిస్టర్ కోని ఇద్దరు డిస్ట్రాయ్ చేయాలి. కానీ హీరో హ్యాన్ కి హెల్ప్ చేస్తున్నట్టు పోలీసులకి అనుమానం రాకూడదు. అండ్ హీరో పోలీస్ అని మిస్టర్ కో కి తెలియకుండా హ్యాన్ దాచిపెట్టాలి. 2.5 years తర్వాత హ్యాన్ జైలు నుండి బయటికి రిలీజ్ అవుతాడు. ఆ నెక్స్ట్ 6 months తర్వాత హీరో రిలీజ్ అవుతాడు. హీరోని హ్యాన్ తీసుకెళ్లి బాస్ కి పరిచయం చేస్తాడు. ఇప్పుడు మనం ప్రెసెంట్ టైం లో ఉన్నాం. ముచింగ్ అనే ఒక ఫోర్జరీ చేసేవాడి దగ్గరికి హీరో ఒక్కడే వెళ్తాడు. ముచింగ్ మిస్టర్ కో బిజినెస్ కి అడ్డొస్తాడు. హీరో ఒక స్కెచ్ వేసి టైం చూసి వీడిని లేపేస్తాడు. వాడి దగ్గర ఉన్న ఫేక్ కస్టమ్ స్టాంప్స్ ని హీరో సంపాదించి మిస్టర్ కోకి గిఫ్ట్ గా ఇస్తాడు. ఇక దీంతో మిస్టర్ కోకి హీరో అంటే మంచి ఇంప్రెషన్ అండ్ నమ్మకం ఏర్పడుతుంది. మిస్టర్ కోకి దగ్గరైన వాళ్ళని హీరో అండ్ హ్యాన్ డౌట్ రాకుండా లేపేస్తూ వస్తారు. ఈ గ్యాప్ లో పోలీసులకి హీరో హ్యాన్ తో కలిసిపోయాడనే డౌట్ రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు హీరో వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ అండర్ కవర్ ఆపరేషన్ ని ప్రోగ్రెస్ చేసుకుంటూ వస్తాడు. తన తల్లిని యాక్సిడెంట్ చేసి చంపినోడి గురించి తెలుసుకోండి అని హీరో చీఫ్ తో అంటాడు. అదే పనిలో ఉన్నాం, నువ్వైతే మిస్టర్ కో మీద కాన్సన్ట్రేట్ చేయని చీఫ్ అంటుంది. పోలీసులతో ఏం మాట్లాడుతుండో A to Z ఇన్ఫర్మేషన్ ని అంతా హీరో హ్యాన్ కి అందజేస్తూ వస్తాడు. హీరో హ్యాన్ ని గాడ్ ఫాదర్ లాగా ట్రీట్ చేస్తాడు. ఇక ఫైనల్ గా ద డే వచ్చేసింది. మిస్టర్ కో ఇంకా గ్రెగర్ చేసుకునే బిగ్ డీల్ డేట్ రివీల్ అవుతుంది. ఈ డీల్ కి పెద్ద పెద్ద మినిస్టర్స్ కి లింక్ ఉండి ఉంటుంది. హీరో ఇక లేట్ చేయకుండా డీల్ జరగబోయే మొత్తం లొకేషన్ అండ్ డీటెయిల్స్ చీఫ్ కి అందజేస్తాడు. ఇది కూడా హ్యాన్ ప్లానే, వెయిట్ అండ్ సీ. ఆ రోజు డీల్ కి అంతా సిద్ధం. చాలా మంది బిగ్ హెడ్స్ డీల్ కి అటెండ్ అవుతారు. డీల్ జరుగుతున్న టైంలోనే పోలీస్ చీఫ్ చాలా పెద్ద స్వాట్ టీమ్ తో రైడ్ చేస్తుంది. పోలీస్ టీం మొత్తం మాఫియా గ్యాంగ్ ని కస్టడీలోకి తీసుకుంటారు. ఇక్కడే మూవీలోని మెయిన్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేసే బాక్స్ లని చీఫ్ ఓపెన్ చేసి చూస్తే అందులో డ్రగ్స్ ఉండవు, బొమ్మలు ఉంటాయి. మొత్తం పోలీస్ టీం మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంది, అంతా కరెక్టే, కానీ ఎక్కడ మిస్ అయ్యామని చీఫ్ క్రాస్ చెక్ చేసుకుంటుంది. కానీ వీళ్ళకి తెలీదు హ్యాన్ తో కలిసిపోయిన హీరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని. ఇంకా ఇప్పుడు చీఫ్ మాఫియా గ్యాంగ్ ముందు నవ్వుల పాలై అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ టైమే మంచి టైం అని భావించిన హ్యాన్ తన గ్యాంగ్ తో బాస్ అయిన మిస్టర్ కోని ఇంకా రష్యన్ గ్యాంగ్ లీడర్ అయిన గ్రెగర్ ని షూట్ చేసి ఖతం చేసిస్తాడు. ఇంకేముంది, హ్యానే మాఫియాకి బాస్ అవుతాడు. హీరో హ్యాన్ కి చెప్పి తన చేతికి షూట్ చేపించుకుంటాడు. ఈ గాయాన్ని పోలీసులకు చూపించి హీరో హ్యాన్ కి అమ్ముడు పోలేదని నమ్మించడానికి చేస్తాడు. హీరో గాయాలతో హీరో పోలీస్ చీఫ్ వద్దకు వెళ్తాడు. హీరో హ్యాన్ తో కలిసిపోయాడని చీఫ్ కి తెలిసిపోతుంది. ఇప్పుడే చీఫ్ హీరోకి మైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ చెప్తుంది. హీరోకి తన తల్లి యాక్సిడెంట్ అయి చనిపోయిన సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తుంది. హీరో తల్లిని హ్యానే యాక్సిడెంట్ చేపించి చంపించి ఉంటాడు. ఈ న్యూస్ ని విన్న హీరో షాక్ అయిపోతాడు. ఈ న్యూస్ పోలీసులకు కూడా చాలా రోజుల కిందనే తెలిసి ఉంటుంది, కానీ చెప్పరు. ఎందుకంటే ఈ న్యూస్ హీరోకి చెప్తే అండర్ కవర్ ఆపరేషన్ ని బంద్ చేసి హ్యాన్ ని చంపే పనిలో హీరో ఉంటాడు. డీల్ జరగదు, మిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాన్ నిజ స్వరూపాన్ని హీరో తెలుసుకొని బాధపడతాడు. తనను ఎంతగానో నమ్మిన హ్యాన్ హీరోకి వెన్నుపోటు పొడిచాడు. అసలు హీరో పోలీస్ అని హ్యాన్ కి ఎలా తెలుసు? అండ్ హీరో తల్లిని ఎందుకు తను చంపి ఉంటాడనే డౌట్ ఇప్పుడు మనకు వస్తుంది. ఇప్పుడే మనకు జైల్లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తారు. హ్యాన్ అంత తొందరగా ఎవరిని నమ్మడని అతని చిన్నప్పటి స్టోరీని వింటే మనకు అర్థమైపోతుంది. కన్న తల్లియే కొడుకుని చంపడానికి ట్రై చేసింది. అలాంటిది హీరోని అంత ఈజీగా హ్యాన్ ఎలా నమ్ముతాడు? జైల్లో హ్యాన్ కి హీరో దగ్గర
అవుతున్న టైంలో హ్యాన్ బయట ఉన్న వేరొక ఫ్రెండ్ అయిన గోర్ ని పిలుస్తాడు. గోర్ హీరో బ్యాక్గ్రౌండ్ గురించి కనిపెట్టి హ్యాన్ కి వివరిస్తాడు. దీంతో హీరో ఒక అండర్ కవర్ ఆఫీసర్ అని మిస్టర్ కో మాఫియాని లేపేసేందుకే తనతో స్నేహం చేయడం కోసం లోపలికి వచ్చాడని తెలుస్తుంది. హీరో తనకు ఎందుకు దగ్గర అవ్వాలనుకుంటుండు, ఎందుకు తమ బిజినెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటుండో హ్యాన్ కి క్లారిటీ వస్తుంది. ఇక ఇప్పుడే హ్యాన్ మాస్టర్ ప్లాన్ వేసి హీరో తల్లిని చంపేసేస్తాడు. ఆమె ఫ్యూనరల్స్ కి హీరో పర్మిషన్ ఇప్పిస్తాడు. దీంతో హీరోకి హ్యాన్ మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. తను క్రిమినల్ కాదు, అండర్ కవర్ లో వచ్చిన పోలీస్ అని హీరో హ్యాన్ కి రివీల్ చేస్తాడు. ఇక హ్యాన్ హీరో తెలివితేటలకు ఫిదా అయిపోతాడు. అందుకే తనని అప్పటికే వెన్నుపోటు పొడిచి చంపించాలని చూస్తున్న బాస్ మిస్టర్ కోని లేపేసేందుకు హ్యాన్ కి హీరో హెల్ప్ కావాలి. సో హీరోని తన బిజినెస్ లో జాయిన్ చేపిస్తాడు హ్యాన్. హ్యాన్ ప్లాన్ ప్రకారం హీరో హెల్ప్ తో మిస్టర్ కోని చంపి బాస్ అవుతాడు. దీనికి ఆర్ఫనేజ్ లో పరిచయం అయిన గోర్ కూడా హ్యాన్ కి సపోర్ట్ చేస్తాడు. హీరో పోలీస్ అని వీడే హ్యాన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. కానీ మిస్టర్ కో తమ్ముడు కొడుకైన గోర్ ని ఏనాడు క్లోజ్ పర్సన్ గా ట్రీట్ చేయకుండా అనాథాశ్రమంలో వేసింటాడు. అప్పటి నుండి గోర్ కి మిస్టర్ కో అంటే కోపం. సో బాస్ అవ్వడానికి హ్యాన్ కి హెల్ప్ చేస్తాడు వీడు. ఇది మొత్తం హ్యాన్ రాసిన స్క్రిప్ట్. ఇదంతా ఓకే. ఇప్పుడు హీరోకి ఈ మొత్తం మ్యాటర్ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏంటి, తన తల్లిని చంపిన హ్యాన్ మీద రివెంజ్ తీసుకోవాలి. పోలీస్ చీఫ్ మళ్ళీ ఇంకో మిషన్ కోసం హీరోని పంపుతుంది. హీరో పోలీసులతో కలిసిపోయాడన్న నిజం ఇంకా హ్యాన్ కి తెలీదు. హీరో హ్యాన్ కి కాల్ చేసి, పోలీసులు రేపు నీ ఆఫీస్ కి రైడ్ చేయడానికి వస్తున్నారు. వెంటనే నువ్వు సరుకుతో సిటీ దాటాలి. రేపు నేను చెప్పిన టైంకి ఓల్డ్ ఫ్యాక్టరీకి రా. అంతేకాదు నేను నీ మనిషినే అని మీ గ్యాంగ్ లో వాడే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని హీరో చెప్పి కాల్ కట్ చేస్తాడు. హీరో ఒక అండర్ కవర్ ఆఫీసర్ గా జైల్లోకి ఎంటర్ అయిన మ్యాటర్ గ్యాంగ్ లో తెలిసిన ఏకైక వ్యక్తి ఫ్రెండ్ గోర్. హీరో చెప్పిండని వీడి మీద అనుమానంతో హ్యాన్ వీడిని చంపేస్తాడు. హీరో చెప్పినట్టు సరుకు మొత్తాన్ని కార్ లో వేసుకుని ఓల్డ్ ఫ్యాక్టరీకి వస్తాడు హ్యాన్. కానీ లోపలికి ఎంటర్ అయ్యే టైంలోనే బ్యాక్ యార్డ్ లో ఉన్న కొత్త వ్యాన్ ని హ్యాన్ చూస్తాడు. ఓల్డ్ ఫ్యాక్టరీ వద్ద అన్ని చెడిపోయి పాడైన కార్స్ ఇంకా వెహికల్సే ఉంటాయి. ఇక్కడ కొత్త వ్యాన్ ని చూసిన హ్యాన్ కి హీరో మీద డౌట్ వచ్చి గన్ తో లోపలికి వెళ్తాడు. పోలీసులతో కలిసిపోయావు కదా అని హీరోని హ్యాన్ కన్ఫరెన్స్ చేస్తాడు. ఇక్కడే ఇప్పుడు హీరోకి ఇంకా హ్యాన్ కి పెద్ద ఫైట్ జరుగుతుంది. అప్పుడే పోలీస్ చీఫ్ తన టీమ్ తో హ్యాన్ మీద కాల్పులు జరుపుతుంది. హీరోని ఇన్ని రోజులు తమ్ముడుగా చూసుకున్న హ్యాన్ అతని చంపలేక అక్కడి నుండి వెళ్లిపోతాడు. పోలీస్ టీం మొత్తాన్ని హ్యాన్ ఆల్రెడీ లేపేసి ఉంటాడు. మిగిలిన ఒకే ఒక్క పోలీస్ పర్సన్ అయిన చీఫ్ కార్ తో వచ్చి హ్యాన్ ని గుద్దేస్తుంది. ఇప్పుడే హీరో గన్ తో బయటికి వచ్చి హ్యాన్ ని షూట్ చేసి చంపేస్తాడు. మళ్ళీ పోలీస్ చీఫ్ ని కూడా హీరో చంపేస్తాడు. పోలీస్ టీం ఇంకా మాఫియా గ్యాంగ్ హీరోని ఫుల్ గా వాడేసుకుని తన తల్లి చనిపోవడానికి కారణమయ్యారు. ఎవరికి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం హీరోని వాడుకుంటారు. ఒకవేళ హీరో అండర్ కవర్ ఆపరేషన్ ఒప్పుకోకుండా ఉంటే తన తల్లి బ్రతికేదేమో ఎవరికి తెలుసు. ఎంత చెప్తున్నా వినకుండా చీఫే హీరోని ఆపరేషన్ కి పంపిస్తుంది. మరి మాట ఇచ్చింది, హీరో తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, గాలికి విడిచిపెట్టింది. హ్యాన్ చంపించేస్తాడు. ఇప్పుడు హీరో ఏడుస్తున్న దృశ్యాలతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.